తెలుగుదేశం ఎంపీల ఏడాది పనితీరుపై ముఖ్యమంత్రి చంద్రబాబు నిర్వహించిన సర్వే ఫలితాలు చర్చనీయాంశంగా మారాయి. నంద్యాల ఎంపీ బైరెడ్డి శబరి మంచి మార్కులే కొట్టేశారు. మొదటిసారి గెలిచిన థర్డ్ ర్యాంక్ సాధించి భేష్ అనిపించుకున్నారు. శబరికి 3వ ర్యాంక్ రావడానికి కారణమైన అంశాలపై ఇన్సైడ్ స్టోరీ. టీడీపీ ఎంపీల ప్రోగ్రెస్ పై పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ఫోకస్ పెట్టారు. అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తయిన సమయంలో ఎవరేం చేస్తున్నారు, ఎక్కడెక్కడ లోపాలు ఉన్నాయి, వాటిని గుర్తించి సరిదిద్దుకుంటున్నారా లేదా అన్న అంశంపై సర్వే చేయించారు. లోకల్ గా ప్రజా సమస్యలపై స్పందిస్తున్నారా లేదా, పార్లమెంట్లో రాష్ట్ర ప్రభుత్వ వాయిస్ వినిపిస్తున్నారా లేదా అన్న అంశాలపై ఆరా తీశారు. పార్టీ అన్న తర్వాత అధినేతకు చాలా బాధ్యత ఉంటుంది. కూటమిపై ప్రజలు ఎంతో నమ్మకం ఉంచి గెలిపించారు. దీంతో వారి బాగోగులు చూసుకోవాలి, రాష్ట్ర అభివృద్ధిపై దృష్టి పెట్టాలి. అన్నీ చూసుకుంటూనే పార్టీపై దృష్టి పెట్టిన చంద్రబాబు ఎంపీల పనితీరుపై నిర్వహించిన సర్వేలో కొందరికి మంచి మార్కులు వస్తే మరికొందరికి అత్యవసర మార్కులు కూడా రాలేదట. కేంద్ర మంత్రులు గుంటూరు, శ్రీకాకుళం ఎంపీలు పెమ్మసాని చంద్రశేఖర్, కింజారపు రామ్మోహన్ నాయుడు మొదటి 2 స్థానాల్లో ఉండగా నంద్యాల ఎంపీ బైరెడ్డి శబరి 3వ ర్యాంకు సాధించారు. కూటమిలోని మహిళా ఎంపీల్లో బైరెడ్డి శబరి అగ్రస్థానంలో నిలిచారు. గత ఎన్నికల్లో నంద్యాల టీడీపీ ఎంపీగా భారీ మెజార్టీతో గెలిచిన బైరెడ్డి శబరి వైసీపీ కోటను బద్దలు కొట్టారు. అన్ని విషయాల్లో దూకుడుగా వ్యవహరిస్తున్నారు. వివాదాలకు దూరంగా ఉంటూ నంద్యాల పార్లమెంటు స్థానంలో అభివృద్ధిపై ఫోకస్ పెట్టారు. తన వాగ్దాటితో ప్రత్యర్థులను చిత్తు చేస్తే సత్తా ఉన్న నేతగా గుర్తింపు తెచ్చుకుని ఫైర్ బ్రాండ్ గా ముద్రపడ్డారు. దీంతో మొదటిసారి ఎంపీగా గెలిచిన లోక్సభలో టీడీపీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ గా పార్టీ నాయకత్వం నియమించింది. లోక్సభలో రాయలసీమ సమస్యను ప్రస్తావించి అందరి దృష్టిని ఆకర్షించారు. ప్రతి అంశాన్ని సూటిగా ప్రస్తావించడం ద్వారా స్పీకర్ ఓం బిర్లా ప్రశంసలు అందుకున్నారు. ఇటీవల ఆస్ట్రేలియా మెల్బోర్న్ లో జరిగిన సదస్సులో అభివృద్ధి, పేదరిక నిర్మూలనకు ఎన్డీఏ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను విశ్లేషణాత్మకంగా వివరించి అందరి మన్ననలు పొందారు. ఐక్యరాజ్య సమితి జనరల్ అసెంబ్లీ సమావేశంలోనూ భారత్ వాదాన్ని వినిపించి ప్రశంసలు అందుకున్నారు శబరి. ఇక బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సులోనూ మహిళల అభ్యున్నతికి భారత ప్రభుత్వం అమలు చేస్తున్న కార్యక్రమాలను ప్రస్తావించారు బైరెడ్డి శబరి. విద్య, ఆరోగ్యం, ఆర్థిక స్వావలంబన, డిజిటల్ సాంకేతికత, స్టార్టప్స్ లో మహిళల పాత్ర వంటి అంశాలపై ప్రసంగించి భారత్ ప్రతిష్టను ఇనుమడింపచేశారు. మున్ముందు కూడా ఈమె ఇదే ఒరవడిని కొనసాగించాలని కోరుకుంటున్నారు నంద్యాల నియోజకవర్గ ప్రజలు.